स्टैचू लगाया था, गॉड अल्लाह भगवान का नाम शूट किया था। और आपकी राइट साइड में देखिए, राइट साइड में ये है अमिताभ बच्चन का हवेली, सूर्य वंशम मूवी में अमिताभ बच्चन का हवेली, वेंकटपुरम पैलेस लकलका बिल्डिंग చంద్రముఖిలో కూడా చూడొచ్చు. तमिल मूवी, तेलुगु मूवी, कन्नड़ा मूवी चंद्रमुखी लकलका बिल्डिंग ఇక్కడ షూట్ చేశారు. और अभी हम जिस रोड से जा रहे हैं ना, इस रोड को मगधीरा मूवी में देख सकते हैं, रामचरण का बाइक रेसिंग सीन. ఈ రోడ్ ని మగధీరా మూవీలో చూడొచ్చు, రామ్ చరణ్ ది బైక్ రేసింగ్ సీన్ ఇక్కడ షూట్ చేశారు मगधीरा मूवीలో. और आपकी राइट साइड में टॉपिक देखिए, राइट साइड टॉपिक हो गई, टेंपल दिख रहे हैं, टेंपल गॉडलेस टेंपल, बिना भगवान का मंदिर, దేవుడు లేని గుడి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఈ వీక్కి నేను చాలా రోజుల క్రితం మా ఆఫీస్ వాళ్ళందరం మేము సరదాగా ట్రిప్కి వెళ్ళాము రామోజీ ఫిలిం సిటీకి. సో ఆ వీడియోస్ అన్నీ నేను చాలా రోజుల నుంచి ఎడిట్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు అసలు టైం కుదరలేదు. నెక్స్ట్ వీడియోస్కి ఎడిట్ చేయడానికి వెళ్ళిపోయాను, నెక్స్ట్ కంటెంట్ ఇవ్వడానికి వెళ్ళిపోయాను. సో ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది, ఆల్మోస్ట్ దగ్గర 1.5 years అయిపోయింది. అయినా కూడా స్టిల్ రామోజీ ఫిలిం సిటీ ఈజ్ ఎవర్ గ్రీన్ అని చెప్పి నేను ఇంత లేట్గా అయినా పర్వాలేదు అనుకుని వీడియో ఎడిట్ చేసి ఇస్తున్నాను. సో ప్లీజ్ డూ ఎంజాయ్. ఇందులో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చాలా సినిమా విషయాలు, చాలా సినిమా డైలాగులు చేసాం. ఏం చేసామో గుర్తులేదు, వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత నేను ఒకటి రికలెక్ట్ చేసుకుంటున్నాను ఆ మూమెంట్స్ అన్నీ కూడా. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై నెక్స్ట్ వీడియో. సో ఈరోజు నేను వచ్చేసాను రామోజీ ఫిలిం సిటీ. సో ఇప్పుడు మనం ఉన్నాం భాగవతం సెట్ దగ్గర. ఇదిగో భాగవతం సెట్, మన కోసం బట్టలు వేచి ఉన్నారు.
எல்லாருக்கும் நமஸ்காரம். இது இங்கே ரயில்வே ஸ்டேஷன் பண்ணோம். ஒரு ஷாட்டு அங்கே ஒரு ஷாட்டு ஆஸ்திரேலியா செட் மாதிரி படிங்க ஒன்னே படிங்க. இதுதான் ரயில்வே ஸ்டேஷனு. మొత్తానికైతే బాహుబలి సెట్కి అయితే వచ్చేసాం. ఇదే బాహుబలి సెట్. మాహిష్మతి సామ్రాజ్యం, మాహిష్మతి సామ్రాజ్యం అస్మాకం అజేయం ఆచంద్ర సూర్యతారా వర్ధతామభివర్ధతాం. ఇదే మాహిష్మతి సామ్రాజ్యం. ఇదే మ్యాప్ చూసుకొని వెళ్ళిపోవడమే. మాహేష్మతి ఊపిరి పీల్చుకో, నా కొడుకు వచ్చాడు. అలా ఇప్పుడు నీ ఇష్టం. కిందకి ఉంది డైలాగ్ ఏదో చెప్పలే. రెడీ. మాహేష్మతి ఊపిరి పీల్చుకో. ఆ సంఖ్యలతోనే చెప్తుంది. చీతి పేరుస్తున్నాను. వాడి మాంసం కండ ఆ బొమ్మ పడిపోద్ది. ఎక్కువ లాగద్దు బొమ్మ. మధ్యలో పడిపోతావు. అది మన సోఫా కాదు. మమ్మీ మహేష్ భట్టి సెట్కి వచ్చినా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరూ చూసి వెళ్ళిపోతున్నారు, ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. స్ట్రైప్స్ షర్ట్ నువ్వే సబ్స్క్రైబ్ చేసుకో భయ్యా, నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. ఓకే బాయ్.